పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఇవాళ విశాఖలో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు. ఉదయం 9:45 ఈ గవర్నెన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. ఈ గవర్నెన్స్ పై జాతీయ సదస్సు 2 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి 1000 మంది అతిథులు హాజరవుతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు 3వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీల అంశంపై ఇవాళ అసెంబ్లీలో చర్చించనున్నారు. మెడికల్ కాలేజీలపై సమాధానం ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలు అర్ధరాత్రి నుంచి అమలవుతున్నాయి. కొత్త జీఎస్టీ విధానంపై అధికారులతో సమీక్షించారు సీఎం చంద్రబాబు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే ప్రయోజనాలపై తొలిసారి తెలుగు భాషలో ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో పేద మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ లాభమన్నారు సీఎం. పల్నాడు జిల్లా అచ్చంపేట బెల్ట్ షాప్ లో లిక్కర్ తాగి ఒకరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మరణాలకు కల్తీ లిక్కర్ కారణమని ఆరోపించారు. మరణాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మరణాల నెపం వైద్య సిబ్బందిపై నెట్టేసి చేతులు దులుపుకుంటే కుదరదన్నారు. పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ బతుకున్నాడో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేశారు జనసేన నేత కిరణ్ రాయల్. దేవుడి డబ్బును చోరీ చేసిన వ్యక్తి నుంచి వసూలు చేసిన డబ్బును అదే దేవుడి హుండీలో వేసిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. చోరీ చేసి పశ్చాత్తాపం చెందితే సరిపోతుందా అంటూ నిలదీశారు. రవికుమార్ చోరీ సొమ్ములో భూమన జగన్ కు డబ్బందిందని ఆరోపించారు. యూరియాను పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు ప్రభుత్వ విప్ ఆంజనేయులు. రైతులకు కావలసినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎరువులను పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పరకామణి చోరీ అంటూ లోకేష్, బిఆర్ నాయుడు అసత్య ఆరోపణలు చేశారన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన. దమ్ము ధైర్యం ఉంటే కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితుడు రవికుమార్ కు తమిళనాడు, కర్ణాటక, ఏపీలోనూ ఆస్తులున్నాయన్నారు. దొరికిన దొంగను టీటీడీకి అప్పగించిన ఘనత తమ సొంతమన్నారు. కల్తీ నెయ్యి తరహాలో పరకామణి కేసు విచారించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల తీరును తప్పుపట్టారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఎవరైనా లీవ్ ఆఫ్ యాక్షన్ అడగకుండా 60 రోజులు సభకు రాకపోతే ఎమ్మెల్యే, ఎంపీ సభ్యత్వానికి అనర్హులన్నారు. అసెంబ్లీ రూల్స్ లో ఇది స్పష్టంగా ఉందన్నారు. మాజీ సీఎం, వైసీపీ నేతలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఫ్లెక్సీపై రగడ సాగుతోంది. కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గర ఫ్లెక్సీలు పెట్టింది ఆర్యవైశ్య సంఘం. ప్రకటనలకే ప్రాధాన్యం ఇచ్చారంటూ ఫ్లెక్సీలు చింపేశారు కొంతమంది యువకులు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు, యువకులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత గుంతకల్లు 1 టౌన్ పిఎస్ లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆందోళన చేశారు. ఫ్లెక్సీలు చింపిన యువకులపై కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీసీ సంఘాల నాయకులు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన మహనీయుల్లో అగ్రగణ్యులు ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు నేతలు. స్వాతంత్ర సమరయోధుడిగా నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ధీశాలి అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భద్రాచలంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత లహరి కార్యక్రమం జరిగింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ పాల్గొన్నారు. ఉదయం లేవగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటనే వింటానని, ఆయనంటే తనకు చాలా ఇష్టమన్నారు జస్టిస్ భీమపాక నగేష్. సంగీత లహరి కార్యక్రమంలో సింగర్ నటరాజ్ పాడిన పాట స్వరాలు అద్భుతమన్నారు. ఇవాటి నుంచి విజయవాడలో దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది 11 రోజులు 11 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిస్తారు. దసరా ఉత్సవాలకు 20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇవాళ జాతీయ హైవే ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర రోడ్డు రవాణా, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలోని హైవే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించనున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆల్మట్టి డ్యాంపై సుప్రీంలో కేసు నడుస్తోందని చెప్పారు. తాను ఇవాళ ఢిల్లీకి వెళ్తానని, ఆల్మట్టి ఎత్తు పెంపుపై వ్యతిరేకంగా తమ వాదనలు వినిపిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో రావాల్సిన వాటా కోసం ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామన్నారు ఉత్తమ్.
చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట తమ జాగీర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్న వాళ్ల భరతం పడతా అన్నారు. తన కుటుంబంపై కుట్రలు చేసిన వాళ్లను వదిలిపెట్టబోను అన్నారు. కేసీఆర్ అంటే నిండు చంద్రుడి లాంటి వారు అన్నారు. చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తేవాలని చూశారన్నారు. కేసీఆర్ కు మచ్చ తెచ్చిన వాళ్ల భరతం పడతా అన్నారు. తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో హనుమకొండ 1000 స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వేలాదిగా తరలివచ్చి బతుకమ్మ ఆడారు. మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కో చోట చేర్చి ఆడిపాడారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, జూపల్లి, సీతక్క, సురేఖ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు ప్రారంభించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గౌరీదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పూలతో జరుపుకునే పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు వేడుకలు ఘనంగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ రుక్మిణి ఎస్టేట్ కాలనీలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. చిరుజల్లులు సైతం లెక్క చేయకుండా బతుకమ్మ ఆటలు ఆపకుండా ఆడారు. పూల వేడుకలో ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతులు, చిన్నారుల ఆటపాటలతో సందడి చేస్తున్నారు. హైదరాబాద్ హబ్సిగూడలోని కాకతీయ నగర్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారు. మహిళలు, యువత ఆటపాటలతో సందడి చేశారు. సిద్దిపేట జిల్లా మల్లుపల్లిలో బహుజన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు విమలక్క. బతుకమ్మ ఆటలు ఆడి, పాటలు పాడి సందడి చేశారు. పూలను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేయడంతో పాటు పర్యావరణాన్ని కాపాడడమే బహుజన బతుకమ్మ సారాంశమన్నారు. కొండాపూర్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో మంచు ప్యాలెస్లు, మంచుతో కప్పిన పర్వతాలు, బ్లాక్ సీల్స్, ఓక్ చెట్లు, ఇగ్లూలు, ధ్రువపు ఎలుగుబంట్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా స్నో కింగ్డమ్ ని సిద్ధం చేశారు. దుర్గాదేవిని పూజిస్తూ దాండియా నృత్యాలు చేశారు ఆడపడుచులు. మంచులో ఆడుకోవడం, టోబోగానీ, స్నో స్లైడింగ్, స్నో రాక్ క్లైంబింగ్, స్నో డాన్స్ కార్యక్రమాలున్నాయని స్నో కింగ్డమ్ ఎండీ పువ్వాడి హారిక అన్నారు. కర్నూలు జిల్లాలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. కోడుమూరులోని స్థానిక భాషా నర్సింగ్ హోమ్ ను సీజ్ చేశారు కర్ణాటక, ఆంధ్ర వైద్యాధికారులు. కర్ణాటకకు చెందిన మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని చూసి డాక్టర్లు, సిబ్బంది హాస్పిటల్ వదిలి వెళ్లారు. ఇటీవలే కర్నూలు నగరంలోని రక్షా హాస్పిటల్లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరిగినట్టు నిర్ధారించి ఆసుపత్రికి నోటీసులు ఇచ్చారు. యాదాద్రి జిల్లాలోని పలు ఆలయాలకు పాల ఉత్పత్తులను నిలిపివేయడంపై మదర్ డైరీకి చెందిన పాడి రైతులు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన రైతులు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే డైరీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట, చెరువుగట్టు, వేములకొండ, కీసర ఆలయాలకు గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న నెయ్యి పంపిణీని నిలిపివేయడంపై మండిపడ్డారు. నంద్యాల జిల్లా నందికోట్కూట్లో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. యువతను టార్గెట్ చేస్తూ గంజాయి అమ్ముతున్నారు కొందరు వ్యక్తులు. ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి పలు కాలనీల్లో గంజాయి అమ్ముతున్న 4గురిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ చంద్రశేఖర్ బృందాన్ని అభినందించారు సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతమైన చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరపాలని పిలుపునివ్వడంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇసుక ర్యాంపుల లోడింగ్ నిలిపివేశారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో మళ్లీ వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, సరూర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూషాయిగూడ, కాప్రా, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి, జమ్మిగూడ, హెచ్బీ కాలనీలో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భారీ వర్షం కురిసింది. నాగన్నకుంట, సుందరయ్య కాలనీ, వెంకటపతి కాలనీలు జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. సత్తెనపల్లి, నర్సరావుపేట రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని శాంతినగర్ నర్సరీ రోడ్డులో పెంకుటిల్లు గోడ కూలింది. ఇంటిలో ఉన్న 4 కుటుంబ సభ్యులను అతి కష్టం మీద కాపాడారు స్థానికులు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవాల్టి నుంచి జీఎస్టీ రేట్లు తగ్గుముఖం పట్టనున్నాయి. ఏసీలు, డిష్ వాషర్లు కొనాలనుకునే వారికి భారీ డిస్కౌంట్ లభించనుంది. ఏసీల మీద 4,500, డిష్ వాషర్లపై 8,000 వరకు తగ్గనుంది. H1B వీసా ఫీజు పెంపు భారత్పై స్పష్టమైన ప్రభావం చూపనుంది. ఈ పరిస్థితి భారతీయ టెక్ కంపెనీలకు ఇబ్బందికర పరిణామమేనని పరిశ్రమ సంఘం నాస్కామ్ పేర్కొంది. విదేశీ ప్రాజెక్టులకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుందని అభిప్రాయపడింది. కర్ణాటక కులగణన వివాదం త్వరలో సమసిపోతుందన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఇవాల్టి నుంచి అక్టోబర్ 7 వరకు కులగణన కొనసాగుతుందన్నారు. అంతా సర్దుకుంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్గా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సీఎం స్వయంగా భక్తి పాట ఆలపించారు. టీఎంసీ ముఖ్య నేతలంతా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ బరేలీలో నమో యువ రన్ ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. హైదరాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ వింటేజ్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్న ఈ మూవీకి సుజీత్ దర్శకుడు, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది ఈ మూవీ. ఆసియా కప్ లో ఓటమి లేకుండా సాగుతున్న భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దాయాది పాకిస్తాన్ తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి బాధేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ దూకుడుతో భారత్ చేతిలో పాక్ కు వరుసగా రెండో ఓటమి తప్పలేదు. భారత ఫీల్డింగ్ వైఫల్యాలతో ఈసారి కాస్త పోరాడగలిగే లక్ష్యాన్ని నిలిపిన పాక్ బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచిన భారత ఫీల్డింగ్ మాత్రం పేలవంగా ఉంది. పాక్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన ఫర్హాన్, హార్దిక్ వేసిన తొలి ఓవర్ 3వ బంతికి వెనుదిరగాల్సిందే. అతనిచ్చిన క్యాచ్ ను అభిషేక్ వదిలేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అయూబ్ ఇచ్చిన క్యాచ్ ను కుల్దీప్ నేలపాలు చేశాడు. ఫర్హాన్ ఇచ్చిన ఒక క్లిష్టమైన క్యాచ్ బౌండరీ లైన్ వద్ద అభిషేకే విడిచిపెట్టాడు. గిల్ 2 సార్లు క్యాచ్లను వదిలేశాడు. పాక్ ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా ఏం సాగలేదు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ నో షేక్ హ్యాండ్ విధానాన్నే కొనసాగించింది. టాస్ కొచ్చినప్పుడు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారథి సల్మాన్ ఆఘాతో చెయ్యి కలపకుండానే వెనుదిరిగాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు. లీగ్ మ్యాచ్ లోనూ పాక్ ఆటగాళ్లతో టీమిండియా ఆటగాళ్లు చెయ్యి కలపకపోవడంతో రగడ రేగుతోంది. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.